నంద్యాల ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు క్రీడలు నేర్పించని క్రీడా కోచ్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు. వేసవిలో చాలా మంది విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి వస్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడంతో విద్యార్థులు వెనుతిరిగిపోతున్నారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో ఉన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం 4 శిక్షకులను నియమించింది. వాలీబాల్, ఫెన్సింగ్, అథ్లెటిక్స్, హాకీ వంటి క్రీడల్లో వీరు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ వసతులు లేకపోవడంతో బయట మైదానంలో శిక్షణ ఇస్తున్నామని శిక్షకులు చెప్తున్నారు. బయట ఎటువంటి శిక్షణ ఇవ్వడం లేదని క్రీడాకారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఫెన్సింగ్ లో మాత్రమే జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. హాకీ, అథ్లెటిక్స్, వాలీబాల్లో ఒక్క క్రీడాకారుడు కూడా జాతీయ స్థాయి పోటీలకు వెళ్లకపోవడం గమనార్హం. మిగిలిన శిక్షకులు వచ్చి వెళ్తున్నారే తప్ప ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.